నగదు సృష్టించి యాడ్ నుంచి వస్తాయి, గాల్లో నుంచి నోట్లు వస్తాయా? అవన్నీ ఉత్తుత్తిగా హామీ. షర్మిల విషయం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల ప్రభావం ఏమన్నా ఈసారి కనిపిస్తుందా? ఒక పల్లవరాజు, ఒక జేడీసీలవో, ఒక శైలజానాథో, ఇటువంటి వాళ్ళు వాళ్ళకంటూ సొంత ఓటు బ్యాంకు, సొంత ఇమేజ్ ఉంది అనేది, అది అన్న ఎవరి ఓట్లకు గండి కొట్టే అవకాశం ఏమన్నా? 2014 చేశారు కదండి, అప్పుడు అధికారంలో ఉండి వెంటనే చేసిన ఎన్నికలు. అంటే అప్పుడు విభజన ప్రభావం ఉంది కాబట్టి అది గట్టిగా దెబ్బ కొట్టింది. ఇప్పుడు ఏం మారిపోయింది? ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు వీళ్ళు. ఇప్పుడు ఏం మారిపోయిందని అంటే ఆ విభజన గాయం కొంచెం తగ్గింది కదా, మానిపోయినట్టు ఏముంటుంది అంటున్నా. కాంగ్రెస్ మీదనే కోపం, కాంగ్రెస్ మీద ప్రేమించాల్సినంత అంశం ఏం వచ్చింది? ఈ వ్యక్తుల మీద ప్రేమ ఉంటే ఆ రోజునే పడేది. ఆ రోజున ఎన్ని ఓట్లు పడ్డాయో అది ఆ వ్యక్తుల ప్రభావం. ఇవాళ ఆ వ్యక్తులకు అదనంగా ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళందరూ ఒక కీలక పాత్ర పోషించిన నాయకులు అప్పట్లో జాతీయ స్థాయిలో. కేకే పోటీ చేయమనండి, డి శ్రీనివాస్ పోటీ చేయమనండి. ఇక్కడ కూడా చాలా మంది పోటీ చేశారు కదా ఇండిపెండెంట్లుగా, అట్లాగా ఏం సాధించారు? అంటే పబ్లిక్ ఇవాళ రోజున రాజకీయం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైన ఆశ పెట్టే రాజకీయం. వీళ్ళు ఏమైనా డబ్బులు కనుక 50-60 కోట్లు ఖర్చు పెడితే గనక నేను అనుకోవడం 10-15 వేల ఓట్లు తెచ్చుకోగలుగుతారు. అంత ఖర్చు పెట్టిన అంతేనా? అంతే. అంటే యువతల వాళ్ళ దగ్గర ఏడాదికి 50,000 రూపాయలు చెప్పిన డబ్బులు వచ్చినాయి కదా, ఇంకొకళ్ళు ఏడాదికి ₹1,00,000 ఇస్తామంటున్నారు కదా. ఆ లెక్కల్లో చూసుకున్నప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇచ్చే డబ్బులు ఇది ఎట్టాకు రాదనేది తెలుసు కదా గవర్నమెంట్. ఆ తీసుకున్నందుకు కానీ ఇంట్లో ఒక ఓటీటీ వేపిస్తారు. కొన్ని చోట్ల ఎట్లాంటి నీతి వచ్చిందంటే 10,000 తీసుకుంటున్నాం కదా మనం, ఇప్పుడు ఓటుకి 2,000 ఇస్తున్నారు కదా, ఓ పని చేద్దాం, నువ్వు 2 ఓట్లటే నేను 2 ఓట్లు ఇటేస్తాను అనేటువంటి. మరొకసారి ఫైనల్ గా ఒక లైఫ్ అండ్ డెత్ అవుతుందా ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవుతుంది. అదేంటి? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇంప్రూవ్ అయింది అనుకోండి, వైసీపీకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ కదా. కాంగ్రెస్ ఇంప్రూవ్ కాలేదనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ లో చోటు లేదు. అంతే, ఇంకా చూడాల్సిన